ఛానల్ శ్రీ లోకేష్ అండి. ఈరోజు వచ్చేటప్పటికి మనం సూరత్ ట్రిప్లో ఉన్నాం కదా. ఇది వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్లో ఇక్కడ మేము ఫుడ్ ఫినిష్ చేసేసుకున్నాం. టిఫిన్ అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు 6 అయిందండి. మనకు వచ్చేటప్పుడు 6:40కి ఫ్లైట్ అనమాట. చాలా వాటికి ఏంటంటే మనము చాలామంది ఏంటంటే చాలా గొప్పగా చేయాలి అలా ఇలా అనుకుంటారు కదా. యాక్చువల్గా వచ్చేటప్పటికి నేను కూడా చాలా స్మాల్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంత ఇంప్రూవ్ అయ్యాం కదా. మన టాలెంట్ అండి, మన తెలివితేటలు, మనకి ఎవరికైనా ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అట్లాగే మనకి కొన్ని ఎయిమ్స్ కూడా ఉంటాయండి. మేము ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు కదా. ఎవరైనా స్మాల్గానే స్టార్ట్ చేయాలండి. మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఉంటుంది. మీకు కావాల్సిన ఫొటోస్ అనేది పోస్ట్ చేయమన్నా కదా తొందరగా చేయండి. చిన్న క్లిప్స్ అయితే నేను పెడతాను అనమాట. ఈరోజు మనం ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుంచి ఇది మనం హైదరాబాద్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మాకు 6:40 ఫ్లైట్ అనమాట. ఇప్పుడు చెక్ ఇన్ అయిపోతాము. మళ్ళీ మనకి అక్కడ అరైవల్ అయిపోయినాక నేను మీకు ఒకసారి మళ్ళీ వీడియో క్లిప్ అనేది తీస్తాను. అక్కడ కూడా మనకి ఈరోజు చెప్పటి చూసారు కదా, చాలా సింపుల్ సూపర్ చిన్న వీడియోస్ అయితే పెడతాను. అక్కడికి వెళ్ళినా కూడా మేము ఎక్కడ తిరిగాము ఏంటంటే కూడా చిన్న క్లిప్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి. మంచిగా ఉంటే ఇప్పుడు ఫ్లైట్ ఎలా మూవ్ అవుతుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. సరే, ఎంత నీట్గా మొత్తం ఫ్లైట్ చూడండి. పక్కన నుంచి మనం ఎక్కేది కాదండి, అది ఎక్కడికో తెలియదు, మనం ఎక్కేది ఇది. ఇప్పుడు చూసారండి, అది ఫ్లైట్స్ వస్తాయి అలాగనమాట. వాటి పక్కన ఉన్న చిన్న బాక్సెస్ అని లగేజెస్ అనమాట. పక్కన మనకు కనిపిస్తుంది చూసారు, అవన్నీ మనకి ఇట్లా బాక్సెస్ లాగా వచ్చేసి ఎయిర్పోర్ట్లో నుంచి మన ఫ్లైట్కి లింకింగ్స్ వస్తాయంట. ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్కి కనెక్టింగ్ వస్తాయండి. అవన్నీ బాక్సెస్ లగేజెస్ తీసుకొస్తాయి అనమాట. ఆ లగేజెస్ ఎక్కిచ్చేసేయడానికి దాంట్లోకి అలా యూజ్ చేస్తారనమాట. చాలా బాగుంటుందండి. చూసారా, మన ఇంట్లో అయితే ఫ్లైట్ అయితే టేక్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు మనకి లోపల వచ్చేటప్పటికి మంచి సేఫ్ అయితే చూసారండి. అవన్నీ మేఘాలు వెళ్తే ఇలాంటి ఎగ్జైటింగ్ ఫీలింగ్ కలెక్ట్ షేర్ చేస్తాను. నేను ఈ వీడియో అయితే క్లిక్ చేస్తాను. చాలా మంచి వీడియో అయితే తీస్తాను. మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఒకటి చెప్పాలంటే మన కస్టమర్స్కి న్యూ ఐటమ్ ఇవ్వాలని ఉద్దేశంతో నేనైతే పర్చేస్కి అయితే వచ్చేసాను. చాలా టఫ్గా ఉంటుంది పర్చేస్ అయితే. అసలు ఎంతగా తీసుకుని చాలా డిఫరెంట్ ఐటమ్ అయితే పర్చేస్ చేయాల్సి అనిపించింది. ఆన్లైన్లో సేమ్ ఫొటోస్ వస్తున్నాయండి. అందుకోసమైనా డిఫరెంట్గా కావాలి, మన కస్టమర్కి న్యూ ఐటమ్ ఇవ్వాలి, మంచి ప్రాఫిట్కి సేల్ చేసుకోవాలని ఉద్దేశంతో మనం సూరత్ అయితే వచ్చేసాం. సేలరీ అయితే మాత్రం చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేయండి. వాళ్ళు చాలా చిన్నదండి, చాలా బాగుంది కూడా. చాలా తొందరగా బయటకు వచ్చేసాం. అదే నార్మల్ ఎయిర్పోర్ట్కి అయితే మనం రావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడైతే మొత్తం చూడండి, వాతావరణం బాగా ఉంది, చాలా బాగుంది, చాలా కూల్గా అయితే ఉందన్నమాట. ఈ 3 రోజులు మన ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటనేది అప్డేట్స్ అనేది మీకు ఉంటూనే ఉంటాయి. మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. చూసారండి, ఐటమ్ వచ్చేప్పటికి ఎంత హెవీ. అది ఓన్లీ ఒకే ఒక్క డిజైన్ని వాళ్ళు డైలీ అన్ని ప్యాక్స్ అయితే ప్లేస్ చేస్తున్నారండి. మనకు కూడా బల్క్ ఆఫ్ అండి. ఒకటే సెట్ 8 ప్యాకింగ్స్ అయితే వస్తాయి. చూడండి ఎంత బాగా ప్యాక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారండి. అలా కూడా మనం కూడా లైఫ్లో ఎక్కువ కష్టపడి ఎక్కువ లాభాలు కానీ ఒక హస్బెండ్ కానీ అట్లా కానీ మంచి సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను. అసలు తిరగడానికి కూడా ప్లేసెస్ లేదు. హెవీ రేంజ్ ఉన్నాయి ఇక్కడైతే మనకి. ఇవన్నీ మార్కెట్ అండి. ఇంకా ఇలాంటిది ఓన్లీ ఒక్క మార్కెట్ మాత్రమే. ఇలాంటివి మనది చుట్టుపక్కల ఎక్కడ చూసినా మార్కెట్సే ఉంటాయి అనమాట. మనకి ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్, ఎక్కడ కావాలంటే ఇవన్నీ మార్కెట్స్ అనమాట. అసలు సూపర్గా ఉంది ఐటమ్. అన్నీ సూపర్ ఐటమ్ అయితే పర్చేస్ చేశాను. ఇన్ని మార్కెట్స్లో మనకి ఏది కొనాలో నేనే కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను. చాలా మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఎవ్వరూ మిస్ అవ్వమాకండి. చాలా పెద్ద మార్కెట్ చూసారండి ఇది. అది కూడా కాంప్లెక్స్లో ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ లోపల ఉంటాయి. మంచి ఐటమ్ అయితే కొన్నాను. మీకు ఐటమ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా వీడియో అయితే వచ్చేస్తుందండి. మ్యాక్సిమం బాగా వాళ్ళు ఉన్న వల్ల మనమైతే పర్చేస్కి అయితే కూర్చున్నాం అనమాట. ఇందులో వాళ్ళ డిజైన్స్ అనేది మనకి ఒక 100 నుంచి 200 డిజైన్ సెలెక్ట్ చేసి చూపిస్తారని అందులో నేను కొన్నైతే సెలెక్ట్ చేశాను. చాలా కష్టంగా ఒక 2 hours టైం తీసుకొని డిఫరెంట్గా ప్రైస్ రీజనబుల్లో అట్లా చూపించి చాలా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బేల్ అయితే వస్తుందండి. అందుకోసం డిజైన్ కూడా మన బడ్జెట్లో మన కస్టమర్కి యూస్ఫుల్ అయ్యే క్లాత్లో అట్లాగా చాలా అయితే పర్చేస్ అయితే ఫినిష్ చేశాను. నేను సూపర్ క్లాతింగ్లో అయితే తీసుకొచ్చేసాను. మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటే ఈ ట్రిప్ అనేది మాతో పాటు
మీరు కూడా ఐడియా తెలుసుకుంటారు, అంతా మంచిగా జరగాలని కోరుకుంటారన్న ఉద్దేశంతో పెడుతున్నాను. ఇవన్నీ మనకి తొందరగా మంచిగా సేల్ అయిపోవాలని కోరుకోండి. బల్క్ అండి, స్టాక్ చూసారు ఎంత ఉందంటే అంత ఉందండి. ఎవరు ఏది కొంటామా, ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పర్చేస్ చేస్తామో అసలు అక్కడికి వెళ్తే ఏం కొనాలనేది అర్థం కాదండి. అంత వెరైటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి. అందులో మనం చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లాగే చాలామంది లాస్ అయిపోతారండి. నేను అక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళని కలిశాను. చాలామంది అక్కడ దాకా వచ్చి బల్క్ ఆఫ్ ఇంట్లో గోల్డ్ పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేక ఎలా కొనాలో అర్థం కాక వాళ్ళు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. చాలా బల్క్గా కొనే వాళ్ళు మాత్రం చూసుకొని పర్చేస్ చేసుకోండి. మీకైతే ఐడియా ఉంటేనే పర్చేస్కి అనేది వెళ్ళండి. చాలామంది అక్కడ మోసపోవడం జరిగింది, నేనైతే విన్నాను కాబట్టి చెప్తున్నాను. మనకి చక్కగా మంచి ఐటమ్ అనేది మన ముందుకు తీసుకొస్తా అంట. వెరైటీస్ ఎన్ని ప్రిఫర్ చేస్తా, ఎంతమందిని కలిసామంటే అంతమందిని కలిసాం. చాలా ఫ్యాక్టరీస్ అయితే చూసాం తిరిగి అండి. 3 రోజులు అయితే నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు కూర్చున్నది లేదండి. టైం సరిపోలేదు. ఇంకా ఉన్నా బాగుండి ఇంకా వెరైటీస్ చూడొచ్చు. అంత బల్క్ ఆఫ్ వెరైటీస్ చూశాను. మీకోసం చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. మీ అందరికీ మంచి వెరైటీ అందిద్దామన్న ఉద్దేశంతో నేను చాలా చక్కగా తిరిగి ఐటమ్ అనేది సెలెక్ట్ చేశాను. మీ అందరికీ ఐటమ్ బాగా నచ్చుతుంది. మంచి సేల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఇదిగోండి శారీ ఫోల్డింగ్స్ చూసారా, మనకి శారీ ఫోల్డింగ్ ఎలా వేస్తారు ఏంటో కూడా ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను. అసలు ఎంత బాగున్నాయో చూడండి. వాళ్ళు అట్లా మెజర్మెంట్ పెట్టుకుని శారీ ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటారండి. అట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ అక్కడ అంతా అనమాట. ఏదండి అన్ని ప్రింటింగ్ స్టైల్ దగ్గర నుంచి డై దగ్గర నుంచి అన్ని ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుందండి. చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటారు. ఎంత బాగా ఫినిష్ చేస్తారో చూసుకోండి. చాలా మంచి ఐటమ్ తోటి మంచి ప్రైజెస్, డిఫరెంట్ ఐటమ్, మార్కెట్లో కొత్త ఐటమ్స్, చక్కగా ఇప్పుడు ట్రెండీ నడుస్తున్న ఐటమ్స్ అలాంటివన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క షాప్ దేని దగ్గర ఎక్కడ తీసేసింది లేదు. మనం ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్గా అయితే పర్చేస్ చేశాను. చాలా వెరైటీస్ అయితే పర్చేస్ చేశాను. అది కొంచెం మళ్ళీ వచ్చేప్పటికి నాకు కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని బండిల్లే చూపించాడు. నేను 500 వెరైటీస్ వరకు చూపించాడండి నాకు. అందులో సెలక్షన్ కూడా చాలా కష్టమైపోయింది. ఒక్క డిజైన్ ఒక బేల్కి వేస్తా అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అలాగే ప్యాక్ చేస్తారు. చూసారా, ఇదంతా ఒకటే డిజైన్ అలా ప్యాక్ చేస్తున్నారు అనమాట. నేనైతే మాత్రం చాలా బేల్ అయితే ఆర్డర్ చెప్పేశాను. మనకు వచ్చేసేటప్పుడు ఎవరికైతే వాంటెడ్ ఉంటుందో అట్లా ఉన్న వాళ్ళు ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు కావాలో కంపల్సరీ చెప్పాలండి. ఎందుకంటే మనకి బేల్కి ఒక డిజైనే వస్తుంది. మీరు ఎంత పర్చేస్ చేస్తారో మెన్షన్ చేస్తే నేను ఎన్ని బేళ్ళు మీకు అవసరం అవుతాయి అవన్నీ కూడా తెప్పించేస్తే మీకు అదే వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఇస్తాను. దూరంగా ఉన్న వాళ్ళు లేదైతే మ్యాక్సిమం నేనే వెళ్ళానండి అంత దూరం. మీరు ఇక్కడ దాకా విజిట్ చేయొచ్చండి తప్పకుండా. మ్యాక్సిమం షాప్ విజిట్ చేస్తే మీరు క్లాత్ పట్టుకొని చూసుకొని ప్రైస్ చూసి, నేను అంత దూరం వెళ్ళి వచ్చినప్పుడు మీరు షాప్ దాకా రావచ్చు కదండి. చక్కగా ఎక్కువ ఐటమ్ కలుస్తుంది. మీకు కంపల్సరీ డేట్స్ ఇస్తున్నాను. చాలామంది టైమింగ్స్ కూడా మెసేజ్ చెప్తున్నాను. ఏ టైమింగ్స్లో వస్తే మీకు ఎలాంటి ఐటమ్ వస్తుంది ఏంటి, ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు కావాలంటే ఆ బిల్ అన్ని తెప్పించేసి మీకు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్, ఎలా కావాలంటే అలా అయితే. చూసారండి ఎంత స్పీడ్గా అతను బాక్సెస్ ఫోల్డింగ్ చేస్తున్నారు. నేనైతే చూస్తాను అసలు మర్చిపోయాను అనమాట. దారి కూడా అసలు ఒక్క సెకండ్లో అతను బాక్స్ అయితే ఫోల్డింగ్ చేసేసాడు. బాగా అలసిపోయామండి. ఎంత తిరిగామంటే కొత్త ఐటమ్ కోసం చాలా అయితే తిరిగారు. మంచి ఐటమ్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఈ ఐటమ్ ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటే మాత్రం మన వీడియోస్ కంపల్సరీ తప్పకుండా వాచ్ చేయాలి. మీకు చాలా మంచి ఐటమ్, డిఫరెంట్ ఐటమ్ అయితే ఇస్తానని చెప్తున్నాను. కాకపోతే వచ్చేటప్పటికి ఇక్కడైతే ఫుల్ పొల్యూషన్ ఒకటి. అసలు మిల్లులకి వెళ్తుంటే ఒక 2 or 3 మిల్లులకి అయితే వెళ్ళాను నేను. అసలు ఎంత హడావిడి ఉందండి, ఎంత దుమ్ము, అసలు డస్టీగా ఉన్నాయి. అసలు చాలా అంటే ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉందండి. బేసికల్గా డస్ట్ ఎక్కువైపోయి నాకైతే బాగా తలనొప్పి, వామిటింగ్స్ అంతా డిఫరెంట్గా అయితే ఉంది. ఎట్లయితే మనం కష్టపడి ఇదైతే ఫినిష్ చేసేసాను కదా, ఏం లేదు మనం ప్రతి ఒక్కరు చెప్తాం కదా, అలాగైతే చెప్పేస్తున్నాను. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. మనం వచ్చేటప్పటికి మంచి ఐటమ్ కావాలంటే వాచ్ చేస్తూ ఉంటే మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలన్నా దీనికి మధ్యలో